నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆసరా చేయుత పెన్షన్ పథకం సంబంధించి డిసెంబర్ నెలకు ఎవరికైతే పడలేదో తప్పకుండానైతే మీకైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా అయితే వివరించడం అయితే జరిగింది. ఈ పెన్షన్ పెంపు ఏదైతే ఉందో 4,000 రూపాయలు అలాగే 6,000 రూపాయలు పెంపు చేస్తామని అయితే చెప్పిన ప్రభుత్వం ఏదైతే ఉందో మనకు అతి త్వరలోనే ఈ కొత్త జీవోని అయితే తీసుకురానుందన్నమాట. ప్రతి ఒక్క పెన్షన్దారుడు కూడా ఈ వీడియోని అయితే ఉపయోగపడుతుంది. తప్పకుండా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో పెన్షన్దారుడు ప్రతి ఒక్క పెన్షన్దారుడికి అయితే వీడియోని అయితే వాట్సాప్ గ్రూపులో షేర్ చేయండి. ఇక విషయంలోకి వెళదాం. మనకి ఏదైతే డిసెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకైతే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. జనవరి చివరి తేదీలోనే అయితే డబ్బులు అయితే పడతాయని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. మరి మీకు డిసెంబర్ నెల పెన్షన్కి సంబంధించి డబ్బులు అనేవి పడ్డాయా లేదా ఇంకా పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క ఎవరైతే పెన్షన్దారుడు ఉన్నాడో మీది ఏ జిల్లానో అలాగే వచ్చేసి మీది ఏదైతే ఎన్ని నెలల నుంచి మీకు డబ్బులు పడలేదో దానిపై కూడా మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్నమాట. తప్పకుండానైతే మీకైతే నేనైతే తెలియజేయడం అయితే జరుగుతుంది. మీకు ఏదైతే అపోహ ఉందో అలాగే మనకు పెన్షన్ పెంపు ఏదైతే ఎప్పుడు చేస్తామని అయితే చెప్పడం జరిగిందన్నమాట. ప్రభుత్వం అయితే ఎప్పుడంటే మనకి ఇప్పుడు ఇది ఏదైతే ఉందో డిసెంబర్లోనైతే మాట్లాడడం జరిగిందన్నమాట. మనకు డిసెంబర్లోనే మనకు పెన్షన్ పెంపు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అతి త్వరలోనే వీరికైతే పెంపు చేస్తున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగింది. ఎవరైతే ఉన్నారో ఆసరా పెన్షన్ చేయుత పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో కొత్త వాళ్లకు పాత వాళ్లకు అందరికీ కూడా పెంపు చేసేది అప్పుడే అని అయితే ప్రభుత్వం చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగిందనమాట. అతి త్వరలోనే మనకైతే కొత్త జీవోని అయితే విడుదల కానుంది. మనకి ఏదైతే ఇప్పుడు 4 పథకాలు అయితే ముందట వేసుకున్నది కాబట్టి మనకు తర్వాతనైతే అంటే అతి త్వరలోనైతే ఈ పెన్షన్ పెంపు అయితే చేయనున్నారన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ పెన్షన్దారులకు అయితే ఎగ్గొట్టినట్టయితే ప్రభుత్వంపై అయితే మన పెన్షన్దారుల సత్తాను అయితే చూపెట్టాల్సిన టైం అయితే వస్తుందన్నమాట. కాబట్టి వీడియోనైతే తప్పకుండానైతే మీ యొక్క తోటి ఎవరైతే ఉన్నారో స్నేహితులందరికీ కూడా తప్పకుండానైతే వాట్సాప్ గ్రూప్ అయితే షేర్ చేయండి. ఈ డిసెంబర్ నెల పెన్షన్ ఎవరికైతే పడలేదో మనకైతే జనవరి 25, 26, 27 ఈ లోపలనైతే డబ్బులు అయితే ఖచ్చితంగా అయితే పడతాయి అన్నమాట. ఖచ్చితంగా ఎందుకు పడతాయి అంటే మనకు పోయినసారి చూసుకుందాం ఒకసారి. ఇప్పుడు సెప్టెంబర్ నెలకు సంబంధించి కూడా చాలా మందికి అయితే పడలేదు, అలాగే అక్టోబర్ కూడా, అలాగే నవంబర్ కూడా. వీళ్ళందరికీ ఎవరికైతే పడలేదో సపోజ్ నవంబర్ చూసుకున్నట్టయితే నవంబర్ ఎవరికైతే పడలేదో డిసెంబర్ చివరి తేదీలోనైతే పడ్డాయని అయితే చెప్పడం జరిగింది. మరి కొందరు అయితే మనకు ఇది ఏదైతే పెన్షన్ డబ్బులకు స్కీమ్ ఏదైతే ఉందో మాకు సెప్టెంబర్ నుంచి అయితే డబ్బులు పడతలేవు అని అయితే చెప్పడం జరిగిందనమాట. వాళ్ళందరూ కూడా తప్పకుండా వచ్చేసి అయితే మీ సేవ అలాగే వచ్చేసి మీ ఏదైతే పెన్షన్ ఖాతా బుక్ ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా అయితే మన మీ సేవలను అయితే చూపెట్టుకోగలరా. ప్రతి ఒక్క పెన్షన్దారుడికి అయితే ప్రభుత్వం అయితే తెలియజేయదన్నమాట. 4,016 రూపాయలు 6,016 రూపాయలు ఏదైతే ఉందో డిసెంబర్లోనైతే చర్చనైతే జరిగింది. మనకి ఇక్కడ స్క్రీన్ మీదనైతే మీకు అయితే చూపెడుతుంది. కాకపోతే మనకైతే అది ఏదైతే న్యూస్ ఏదైతే ఉందో డిసెంబర్లోనైతే పెన్షన్ పెంపు అయితే చేస్తామని అయితే ప్రెస్ నోట్ కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. కానీ మనకు ఆ తర్వాత అంటే జనవరిలోనైతే ప్రెస్ నోట్ ఏదైతే ఉందో రిలీజ్ అయితే చేస్తామని చెప్పడం జరిగింది. మనకు ప్రభుత్వం అయితే చెప్పింది కానీ మనకి ఇప్పటికి కూడా పెన్షన్దారులకు అయితే ఎలాంటి స్పందించట్లేదు అన్నమాట ప్రభుత్వం. తప్పకుండానైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోరి. ఆ సబ్స్క్రైబ్ బటన్ అయితే కింద ఉంటుంది. తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసి అయితే బెల్ నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోరి. ఇది సంగతి అన్నమాట, ఇది ముచ్చట అన్నమాట. ఇక మళ్ళీ ఎలాంటి పెన్షన్ గురించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా మీరు టక్కున తెలుసుకోవాలంటే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నమాట. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.